రైట్ మోడీ సర్కార్పై విమర్శలు గుప్పించారు రాహుల్ గాంధీ. హర్యానా ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ఇప్పటివరకు మాట్లాడడం లైవ్ చూస్తాం. ఇక బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ మంత్రి పేర్నినాని నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బుధవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పేర్నినాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇందుకు నిరసనగా మచిలీపట్నంలోని ఆయన నివాసం వద్ద జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పవన్ కళ్యాణ్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వైకాపా కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాల ఆందోళనతో పోలీసులు భారీగా మోహరించారు. జనసేన వైసీపీ కార్యకర్తల నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళన చేస్తున్న జనసేన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. పేర్ని కిట్టు వైసీపీ కార్యకర్తలను వెనక్కి పంపారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ మంత్రి పేర్నినాని నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బుధవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పేర్నినాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇందుకు నిరసనగా మచిలీపట్నంలోని ఆయన నివాసం వద్ద జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వైకాపా కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాల ఆందోళనతో పోలీసులు భారీగా మోహరించారు. జనసేన వైసీపీ కార్యకర్తల నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళన చేస్తున్న జనసేన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. పేర్ని కిట్టు వైసీపీ కార్యకర్తలను వెనక్కి పంపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ విజయవాడ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. పేర్నినాని అనుచిత వ్యాఖ్యలకు జనసేన నిరసన వ్యక్తం చేస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. రమణి, ఈ రోజు ఉదయం పెద్ద ఎత్తున జన సైనికులందరూ కూడా మాజీ మంత్రి పేర్నినాని ఇంటి చేరుకున్నారు. ఆయన ఇంటిని ముట్టడించడమే కాకుండా పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. పేర్నినాని అదేవిధంగా పేర్ని కిట్టు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నిన్న సాయంత్రం జరిగినటువంటి మీడియా సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు పేర్నినాని. గతంలో కూడా అనేక సందర్భాల్లో పేర్నినానికి జన సైనికులు వార్నింగ్లు ఇచ్చినటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాము. అయితే మరొకసారి నిన్న జరిగినటువంటి మీడియా సమావేశంలో పేర్నినాని పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఉద్దేశిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే వ్యాఖ్యలకి నిరసనగా వీళ్ళందరూ కూడా నినాదాలు చేసినట్టు కూడా చెప్తున్నారు. అయితే దీనికి అటు వైసీపీ నేతలు కూడా పేర్నినాని ఇంటి చేరుకోవడంతో కూడా కొంతవరకు ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి, గందరగోళ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో పోలీసులు అక్కడికి ఎంటర్ అయ్యారు. పోలీసులు ఎంటర్ అయిన తర్వాత ఇరు వర్గాలకి సర్దు చెప్పడం కూడా జరిగింది. అయితే అప్పుడే ఆందోళన విరమించుకున్నారు. అయితే గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకి సంబంధించి కావచ్చు, ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, పేర్నినాని అదేవిధంగా పేర్ని కిట్టు బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో కీలక వ్యక్తి, అంతేకాకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న విధానం కావచ్చు, అంతేకాకుండా తిరుపతి లడ్డూకు సంబంధించినటువంటి వివాదంలో ఆయన ఒక హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా సంప్రోక్షణ కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్న నేపథ్యంలో ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి జన సైనికులుగా అందరూ కూడా ఆందోళన చెందుతున్నారని చెప్తున్నారు. మనోభావాలు దెబ్బతీసే విధంగా పేర్నినాని వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి ఆ వ్యాఖ్యలకి సమర్థించుకుంటూ ఆయన పెడుతున్నటువంటి ప్రెస్ మీట్స్ కూడా ఆయన వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా భవిష్యత్తులో ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గురించి ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగతంగా మాట్లాడొద్దు అంటూ కూడా ఏదో పలకడం, వ్యక్తిగతంగా మాట్లాడొద్దు, రాజకీయంగా విమర్శించండి అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే ఎలాంటి పరిస్థితులు మరొకసారి కనుక ఉత్పన్నం అయితే కనుక ఈసారి పేర్నినానిని ఉపేక్షించేది లేదు. ఆయన మీద చట్ట ప్రకారం ఆయన మీద చర్యలు కూడా చేపడతామని కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. రామని శ్రీనివాస్, అక్కడ పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా ఉంది? పరిస్థితి అదుపులోకి వచ్చిందా? ప్రస్తుతానికైతే పోలీసులు ఇరు వర్గాలని
సముదాయించి మాట్లాడారు. అయితే పరిస్థితి అయితే సద్దుమణిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే పరిస్థితి ప్రస్తుతం అక్కడ నుంచి జన సైనికులందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా పేరు నాని వైసీపీ నేతలు ఎవరైతే అక్కడ చేరుకున్నారో వారు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇలాంటి అంటే ఏదన్నా అక్కడ గందరగోళం వాతావరణం మాత్రం ఏర్పడితే కనుక వీళ్ళు పోలీసులు ఇరుపక్షాల మీద కేసులు కూడా కడతామని చెప్పడం కూడా జరిగింది. అయితే ఆందోళన విరమించుకుని వెళ్ళిపోతే కనుక ఇరుపక్షాల మీద కేసులు పెడతామని కూడా పోలీసులు హెచ్చరించారు. అంతేకాకుండా ఇలాంటి ఏదైనా ఉంటే కనుక నిరసన తెలియజేయడం తప్పు కాదు కానీ ఆందోళన దిగడం కానీ అదేవిధంగా ఇళ్ల మీదకి వెళ్ళేటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం క్షమించుకోవటం అని కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఇక్కడ మాత్రం కేవలం వాళ్ళు ఇంటి మీదకి వెళ్ళడం కాకుండా కేవలం నిరసన తెలియజేయడానికి మాత్రమే జన సైనికులకు వచ్చామని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పేరు నాని చేస్తున్నటువంటి కామెంట్స్ ఏవైతున్నాయో వ్యక్తిగతంగా ఉండటం వల్ల కొంతవరకు ఈ గందరగోళ వాతావరణం నెలకొల్పిందని కూడా చెప్పుకోవచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.